68వ సర్గము. హనుమంతుడు శ్రీరామునకు సీతా సందేహమును దానిని తాను నివారించిన విధమును తెలుపుట. హనుమంతుడు శ్రీరామునితో ఇంకను ఇట్లు పలికెను. ఓ నరేంద్ర, నీకు నాపై మిక్కిలి ప్రేమాదరములు సౌహార్దము ఉండుటవలన ఆ దేవియు నాతో సాదరముగా మరల ఇట్లు పలికెను. ఓ హనుమంతుడా, దశరథుని కుమారుడైన శ్రీరాముడు యుద్ధమున రావణుని హతమార్చి శీఘ్రముగా నన్ను గునిపోవునట్లు ఆయనతో మరీ మరీ చెప్పుము. ఓ మహావీరా, శత్రువులను పరిమార్చువాడా, నీకు సమ్మతమైనచో మరియొక దినము ఇచ్చట ఉండుము, ఏదైననొక రహస్య ప్రదేశమున విశ్రాంతి దీసుకునుము, నీవు రేపు వెళ్ళవచ్చును. ఓ పరాక్రమవంతుడా, నా సమీపమున నీవు ఉన్నచో మందభాగ్యురాలనైన నాయొక్క ఈ అంతులేని శోకము ఒక్క క్షణకాలము పటైనను దూరమగును. పరాక్రమవంతుడవైన నీవు వెళ్లిన పిమ్మట తిరిగి వచ్చువరకు నా ప్రాణములు నిలుచుటయు సందేహాస్పదమే. ఇందులకు సంశయము లేదు. ఓ మహావీరా, నీవు ఇచ్చటి నుండి వెళ్ళినచో నీ దర్శన భాగ్యము నాకు దూరమగును. అందువలన ఇప్పటి నా దుఃఖము ఇనుమడించి అది ఇంకను నన్ను బాధించును. ఆ విధముగా నేను దుఃఖ పరంపరకులోనై ఇంకను దుస్థితుల పాలగుదును. ఓ కపివరా, నీవు సర్వసమర్థుడవే, నీ విషయమట్లించుము. నీ సహాయకులైన భల్లూక వానరుల విషయమున ఒక పెనుసందేహము నన్ను వేధించుచునే యున్నది దాటశక్యముగాని ఈ మహోదధిని ఆ భల్లూక వానర సైనికులను ఆ దశరథ రాజకుమారులివరును ఎట్లు దాటిరాగలరు? ఈ మహాసాగరమును లంఘించుటకు మిగుల బలశాలురైన గరుత్మంతునకు, నీకు, ఆ వాయుదేవునకును ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యము, ఇతరులకు అది అసాధ్యము. కార్యసాధకులలో శ్రేష్ఠుడవైన ఓ మహావీరా, అందువలన ఇట్లు అతిక్రమింపశక్యముగాని ఈ సముద్రమును లంఘించు కార్యసాధన విషయమున ఏయుపాయమును ఆలోచించుచుంటివి తెలుపుము. శత్రువీరులను సంహరించు ఓ మారుతి, ఈ కార్యమును సాధించుటకు సర్వసమర్థుడవైన నీవు ఒక్కడవే చాలుదువు. కాని ఈ బలప్రదర్శన వలన నీ కీర్తి ప్రతిష్టలే పెరుగును, నాకుగాని శ్రీరామునకుగాని కలుగవు. శ్రీరాముడు సమస్త బలములతో ఇచటికి వచ్చి రణరంగమున రావణుని హతమొనర్చి విజేతయే అయోధ్యానగరమునకు నన్ను తీసుకొనిపోయినచో అది ఆ ప్రభువునకును నాకును యశస్కరము. ఆ శ్రీరామునకు భయపడి రాక్షసుడైన రావణుడు వంచనతో నన్ను వనము నుండి అపహరించెను. ఇప్పుడు నీవు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకుని పోవుటకు రాముడు ఇష్టపడడు. ఏలనన అతడు వీరుడు, నేను వీరపత్నిని. శత్రుబలములను రూపుమాపగల శ్రీరాముడు తన బలములతో లంకను కల్లోలపరచి నన్ను స్వయముగా తీసుకుని వెళ్ళుటయే ఆ మహావీరునకు తగును. రణవీరుడు, మహాత్ముడు అయిన శ్రీరాముని పరాక్రమమునకు తగినట్లు కార్యసాధన రీతిని నీవు రూపొందింపుము. అర్థవంతములైనవియు హేతుబద్ధములైనవియు వినయముతో గూడినవియు అగు ఆమె మాటలు వినిన పిమ్మట నేను వాటికి ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చితిని. అమ్మ, వానర భల్లూక సైన్యములకు ప్రభువు, కపిశ్రేష్ఠుడు, మహాబలశాలి అగు సుగ్రీవుడు నిన్ను శ్రీరామునికడకు చేర్చుటకై దృఢముగా నిశ్చయించుకుని యున్నాడు. మహాపరాక్రమవంతులను మిక్కిలి బలశాలురును అయిన వానరులు సుగ్రీవుని ఆజ్ఞకు బద్ధులయ్యున్నారు. ఆయన మనస్సులో సంకల్పము కలిగిన మాత్రముననే వారు ఇచటికి వచ్చివాలుదురు. ఆ వానరులు ఆకాశమునగాని పాతాళమునగాని భూమిపైగాని నిరాటంకముగా సంచరింపగలరు. అమిత తేజస్శాలురైన ఆ వానరులు ఎంతటి ఘనకార్యములనైనను అనాయాసముగా చేయగలరు. మహాభాగ్యశాలురు, మిక్కిలి బలశాలురు, వాయు మార్గమున సంచరింపగలవారు అయిన ఆ వానరులు పెక్కు పర్యాయములు భూమిని చుట్టివచ్చిరి. సుగ్రీవుని సన్నిధియందున్న వానరులలో ఏ విధముగా జూచినను నాకంటే గొప్పవారును నాతో సమానులను మాత్రమే గలరు. నాకంటే తక్కువవారు అచట లేనేలేరు. అల్పుడనైనా నేనే ఇచటికి రాగలిగినప్పుడు మహాబలశాలురైన తక్కినవారి విషయము చెప్పనేలా? సాధారణముగా యజమానులు ఏ కార్యమునకైనను చిన్నవారినే పంపుదురు, గొప్ప పెద్ద వారిని పంపరుగదా. ఓ దేవి, ఇక నీవు పరితపింపవలదు. విచారమును వీడుము. ఆ వానరులందరూ ఒక్కగంతులో వచ్చి లంకలో వాలగలరు. పవిత్రమైన మనస్సుగల ఓ దేవి, ఉదయించుచున్న సూర్యచంద్రులవలే తేజోమూర్తులను నరేంద్రులను అయిన ఆ రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఇచటికి రాగలరు. శత్రుసూదనుడు, సింహపరాక్రముడు అయిన రామచంద్ర ప్రభువును, ధనుష్పాణి అయిన లక్ష్మణస్వామిని త్వరలో లంకాద్వారముకడ నీవు దర్శింపగలవు. నఖములు దంతములు ఆయుధములుగా గలవారును, సింహములవలే పులులవలే పరాక్రమించువారును, మహావీరులను గజేంద్రులవలే బలశాలురును అయిన వానరులను త్వరలోనే నీవు ఇచట చూడగలవు. పర్వతములవలే మేఘములవలే ఉన్నతులు లంకా మలయపర్వత సానువులయందు గర్జించుచుండు వారును అగు వానరుల యొక్క ధ్వనులను నీవు శీఘ్రముగనే వినగలవు. శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్యయందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలోనే చూడగలవు. నీ ఎడబాటు వలన కలిగిన శోకము చేతను రాక్షసులు ఎంతయు పీడించుట వలనను
మిక్కిలి పరితాపమునకు లోనైన సీతాదేవికి ధైర్యమును గూర్చితిని. నా తల్లి మైథిలీదేవికి నేను నీ బలపరాక్రమములను గూర్చి తెలిపితిని. ఆమెకు తృప్తికరములైన శుభసూచకములైన వచనములతో ఆమెను ఓదార్చి ప్రసన్నురాలిని గావించితిని. అప్పుడు ఆ తల్లి నా సమక్షముననే మనశ్శాంతిని పొందినది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 68వ సర్గము. సుందరకాండము సమాప్తము.